నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 10 మంది అనాథ పిల్లలకు మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ రవి సౌజన్యంతో రేషన్ డీలర్ ప్రధాన కార్యదర్శి సామాజిక కార్యకర్త సనా పటేల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పురాణే మల్లికార్జున్ చేతుల మీదుగా నోటు బుక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సనా పటేల్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బోధన్లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ పలువురు దాతల సౌజన్యంతో నోటు బుక్కులు, వాటర్ బాటిల్, పరీక్ష అట్టలు, దుస్తుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహిస్తున్నారని, అందుకు గాను చాలామంది దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంరక్షకురాలు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తన చెల్లెలు, పిల్లలు కోవిడ్లో చనిపోవడంతో నా పిల్లలతో వారి సంరక్షణను నిర్వహిస్తున్నారని, మాకంటూ ఎలాంటి ఆధారం లేదని, దయచేసి ప్రభుత్వం మాకు సహాయం చేయాలని, అలాగే ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఇలా మా ఫ్రెండ్ రవి మున్సిపల్ ఎంప్లాయీ నేను ఇద్దరు కలిసి ఒక 10 మందికి అనాథ్ కోవిడ్లో వాళ్ళ పేరెంట్స్ టోటల్లీ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు చచ్చిపోయిన పేరెంట్స్ అనాథ్ పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. 10th క్లాస్లో ఉంది, 7th క్లాస్, 8th క్లాస్ గవర్నమెంట్ వీటీ నగర్లో జూనియర్ కాలేజ్ హై స్కూల్లో. ఇలా మనం అలాగే 10 మందికి పుస్తకాలు ఇచ్చినాం. చీఫ్ గెస్ట్గా మా సార్ కొడుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటార్స్ సార్ చేతి నుంచి, ఇంకా మళ్ళీ మా డిజర్షన్ బోధన్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్ సార్ చేతి నుంచి ఇలా 10 మందికి ఇచ్చినాం. మా సహకారంతో నేను ఇంకా వాళ్ళు ఉంటే ఇట్లా పిల్లలకి ఇప్పుడు రేపు నుంచి స్కూల్ చాలా అవుతుంది, ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, సహకారం చేయాలా అని నేను కోరుతున్నా. ఒక సామాజిక కార్యకర్తగా బోధనలో నేను అందరితోని ఇలా పిల్లలకి హెల్ప్ చేయాలా. అనాథ పిల్లలు ఇలా పేరెంట్స్ కోవిడ్-19లో చచ్చిపోయినాడు, అలాగే వేరే వాళ్ళ చుట్టాలు గైడెన్స్ లైన్స్లో వాళ్ళు నడుస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నాడు అక్కడ వాళ్ళ ఇల్లులో. దానికోసం నేను ప్రతి డోనర్కి ఒక రిక్వెస్ట్ చేస్తా, నేను హెల్ప్ చేయాలా. ఇలాగే బట్టలు కానీ, స్కూల్స్ యూనిఫామ్స్ కానీ, అలాగే నోటు పుస్తకాలు హెల్ప్ చేయాలని కోసం ముంగడు రావాలని నేను కోరుతున్నా. సామాజిక కార్యకర్త, సోషల్ వర్కర్ బోధనని నేను ఇంకొకటి సార్ అందరికీ కోరుతున్నా. నమస్కారం. అందరికీ నమస్కారం సార్. మా చెల్లెల పిల్లలు కోవిడ్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారండి. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరు తీసుకోకపోయేసరికి నేను తీసుకొచ్చి పెంచుకుంటున్నా. మా చెల్లెల పిల్లలు అవుతారు, తీసుకొచ్చి పెంచుకుంటున్నా. దయచేసి వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నా సార్. వాళ్ళు అంటే నాకు పోషించే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, హెల్ప్ చేస్తారని అందరికీ అడుగుతున్నా సార్. నమస్కరించి సార్. కొన్ని రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన నుంచి సనా పటేల్ సార్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలకు బుక్స్ కానీ, వాళ్ళకి బట్టలు కానీ, వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది మాకు తెచ్చిస్తున్నారు సార్. పిల్లలకు తెచ్చిస్తున్నారు. ఆ సార్కి మేము ఎంత రుణపడి ఉన్నామంటే అంత రుణపడి ఉన్నాం సార్. మేము కనుక మీరు కూడా దాతలు అట్లనే మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తున్నా సార్.